ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. మొత్తంగా 226 రోజుల పాటు యువగలం పాదయాత్ర సాగింది. నారా లోకేష్ మొత్తంగా 3132 కిలోమీటర్ల మేర పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఎండనక వాననక చలిగిని కూడా లెక్క చేయక సాగించిన యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మారింది. గతంలోనూ చంద్రబాబు, జగన్, షర్మిల చేపట్టిన పాదయాత్రల మాదిరిగానే రాష్ట్రాన్నంతా చుట్టి వచ్చే అవకాశం నారా లోకేష్ కు ఈ యువగలం పాదయాత్ర ద్వారా కలిగింది. ఈ జనయాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు లోకేష్. ఇక ముగింపు సభాస్థలికి టీడీపీ మహిళా కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. యువగలం పేరుతో నారా లోకేష్ బాబు చేసినటువంటి 226 రోజుల పాదయాత్ర ముగిసింది. తదనంతరం కూడా విజయనగరంలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. మహిళలు అయితే పెద్ద ఎత్తున ఒక రోజు ముందే ఈ సభకి చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, అసలుకి పాదయాత్ర ఎలా కొనసాగిందో అడుగు తెలుసుకుందాం. చెప్పండి, దాదాపు 226 రోజులు పాదయాత్రను కొనసాగించారు. అసలు నారా లోకేష్ పాదయాత్ర చేస్తారా చేయరు అని కూడా విమర్శలు వచ్చాయి, సాధ్యం కాదని. అసలు ఏం చెప్తారు మీరు? ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికి కూడా లోకేష్ గారి పాదయాత్ర బాబు గారిని అరెస్ట్ దగ్గర నుంచి చాలా సభలు ఇచ్చేసేయడం, చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులకు అతను భయపడకుండా నిన్నటికి యువగలం పాదయాత్ర పూర్తి చేసి ఈరోజు మా నెల్లిమర్ల నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర ముగింపు సభ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది మా అదృష్టంగా భావిస్తాను. రేపు రాష్ట్రంలో నలుమూలల నుంచి మహిళలైతే పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున వస్తారు. మహిళలే కాదు, టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కూడా రేపు ఇక్కడ పండుగ వాతావరణంలో యువగలం ముగింపు సభ జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి రేపే అతనికి జనాలందరూ ముగింపు పలుకుతున్నారు. మాకు రేపు నిజంగా అది చంద్రబాబు నాయుడు గారికి సీఎం వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. అతనికి 4 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, అతను చేసేది ఏమీ లేదు. రేపు బాబు గారు ఎప్పుడు వస్తారని జనాలు చూస్తున్నారు. ఇదే అతనికి ఆఖరు అని నేను చెప్తున్నాను. చూస్తున్నాం కదండి, అటు నారా చంద్రబాబు నాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి నినాదాలు చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ బాబు ఒకవైపు పాదయాత్ర చేస్తున్నారు, మరోవైపు ఎప్పుడు బయటికి రానటువంటి నారా భువనేశ్వరి గారు కూడా రాజకీయాల పట్ల బయటికి వచ్చి మా ప్రజలందరినీ కూడా కలిసింది. ఏ విధంగా చూస్తారు అసలుకి ఈ పార్టీ? మా యువనేత నారా లోకేష్ గారు యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో అది జనగలంగా మారి జన ప్రభంజనమై తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట పెరుగుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని, నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అది అక్రమ అరెస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. ఏ రోజు జనంలోకి రాని భువనేశ్వరి గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, వారి వ్యాపారాలు ఏవో వాళ్ళు చేసుకునే మహిళలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు పట్ల స్పందించి బయటకు వచ్చి మా కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉన్నారు. ఈరోజు యువగలం ముగింపు సందర్భంగా యువగలం ముగిసిపోయింది. కానీ ఈ యువగలం ముగింపు అన్నది ముగింపు కాదు, ఎక్కడి నుంచే అసలైన సినిమా ఉంటుందని నిన్నే మా లోకేష్ బాబు చెప్పారు. రేపటి ఈ సమావేశం ఏదైతే ముగింపు సమావేశం ఉందో దానికి వేదిక మా నెల్లిమర్ల నియోజకవర్గం కావడం మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఏదైతే ఈ ముగింపు సమావేశం ఉందో ఇది ముగింపు సమావేశం కాదు, 2024లో జరగబోయే యుద్ధానికి సమర శంకరావ సభగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సభా వేదిక మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మాకు కష్ట సమయంలో అండగా నిలబడి మాతో కలిసి రేపు ఎన్నికల సమర శంకరావం పూరించబోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక పంచుకోవడం అందరికీ ఎంతో సంతోషదాయకం. వీరిద్దరి కలయికతో రేపు రాబోయే రోజుల్లో జన ప్రభంజనం సునామీగా మారి బంగాళాఖాతంలో యువగలం ఆ తీరం చేరుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. మనం చూస్తే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పాదయాత్రలు చేశారో ఆ పాదయాత్రలో ఒక సెంటిమెంట్గా వస్తుంది, వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి అవుతారు అనుకోవచ్చా నారా లోకేష్?
100కి 200% నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని. మరి నారా చంద్రబాబు గారు అయితేనేంటి, అలాగే మరి నారా లోకేష్ గారు ఏంటి, మా అందరికీ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంతే. ఆయన వేరు ఈయన వేరు కారు. ఇప్పటికీ ఎప్పటికీ కూడాను మరి చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు, ఆయన ఆధ్వర్యంలోని మరి నారా లోకేష్ గారు ఇప్పుడు మరి యువత అని చెప్పేసి అంటున్నారు కదండి. ఆ విధంగా మరి ఒక తండ్రిగా అయితేనేంటి, ఒక యువతగా అయితేనేంటి, ఒక పార్టీ పరంగా అయితేనేంటి నారా లోకేష్ గారు ఆయన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తున్నారు. అలాగే ఆయన పాదయాత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది. అలాంటివేమీ కూడాను లెక్క చేయకుండా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేని రోజులు కూడా మీరు చూశారు స్టార్టింగ్ డే 1 నుంచి కూడాను. అలాంటిది ఈ రోజు దిగ్విజయంగా ఈ పాదయాత్ర అన్నది పూర్తి చేసుకొని రేపు 20వ తారీఖున పోలిపల్లి గ్రామంలోని భారీ బహిరంగ సభ మరి జరుగుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏంటి రాష్ట్రానికి కూడా ఇది ఒక పెద్ద పండగ అండి. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, మండలాల నుంచి, విలేజ్ల నుంచి, టౌన్ విలేజ్ అన్ని దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున అందరూ కూడా వచ్చి హాజరవుతారు. వీళ్ళే కాకుండా ఇంకా ఇతర పార్టీ వాళ్ళు కూడాను ఇది చూడటానికని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ నాయకులకి భయపడుతూ వాళ్ళు బయటికి చెప్పట్లేదు. కానీ ఈ కార్యక్రమానికైతే అన్ని పార్టీలు కూడాను అందరూ వస్తారని చెప్పి మేమైతే భావిస్తున్నాము. ఇది మాకు ఎలక్షన్స్కి నాంది. ఇది రేపు మా ఈ కార్యక్రమం చూసిన తర్వాతే ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లను ఎవరిది గెలుపు రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అని చెప్పి డిసైడ్ కూడా అయిపోతుందండి. ఈ సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ సభ ఇది మనకి రాజకీయ చరిత్రలోనే ఇది ఒక మైలురాయి అండి. దీని జనాల్ని అయితే మాత్రం ఎవరూ లెక్క పెట్టలేమండి. ఈవెన్ పార్టీ వాళ్ళం కూడా మేము లెక్క చెప్పలేము. అది 5 లక్షలు అవ్వచ్చు, 6 లక్షలు అవ్వచ్చు, అది ఎంతైనా మా అంచనాలకు మించి జనాలు వస్తారు. మా అంచనాలకు అని చెప్పే బదులు మీ అందరి అంచనాలకు, ఎస్పెషల్లీ వైసీపీ అంచనాలకు మించి కూడా ఈ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇది రేపు వచ్చే ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ఫుల్ సక్సెస్ని ఇస్తుందండి. నేను చెప్తున్నాను కదా, ఇది రేపు మా మీటింగ్, ఈ భారీ బహిరంగ సభ రేపు ఎలక్షన్లకి ఇది రేపు చంద్రబాబు నాయుడుగా సీఎం అవుతున్నారనే సంకేతాన్ని అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం తెలియజేస్తుందండి. థ్యాంక్ యూ. చెప్పండి, నారా భువనేశ్వరమ్మ బయటికి వచ్చి అందరినీ మహిళల్ని కూడా పరామర్శించిన నేపథ్యం చూసాము. ఒక మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు కూడా రాణి స్త్రీ ఎంతో ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన మన నారా భువనేశ్వరి గారు ప్రజల్లోకి వచ్చి ఎంత వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఏ కారణం చేత అరెస్ట్ చేసి లోపల ఎన్ని రోజులు జైల్లో ఉంచారో అయినప్పటికీ ప్రజల దగ్గరకు వచ్చి ఆమె ఎంతో బాధపడింది. మేము చాలా బాధపడ్డ విషయం మీద అందరూ కూడా రాష్ట్ర యావత్ ప్రజలు కూడా చాలా బాధపడి మహిళలు అందరూ కూడా ఇంట్లో ఉన్న కూడా బయటకు వచ్చి మరి భువనేశ్వరి అందరూ మద్దతు పలికేసి అందరూ కూడా చేపట్టడం జరిగింది. కానీ చాలా దురదృష్టకరం. జగన్ రెడ్డి కూడా చెప్తున్నాం, మేము భువనేశ్వరి బ్రాహ్మణి గారికి మేము అందరం కూడా అండగా ఉన్నాం. అందరూ కూడా యావత్ రాష్ట్రం కూడా ఈరోజు భయపడే పరిస్థితిలో ఉన్నది. యువగల మా నారా లోకేష్ బాబుకి మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా మేము ఎంతో అందరం కూడా మహిళలు అండగా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ పోరిపల్లిలోని ఒక మంచి భారీ సభ జరుగుతుంది, ఒక పండగ వాతావరణం. దీనికి భారీ ఎత్తున మహిళా తల్లులు అందరూ వస్తున్నారని ఇవాళ మేము తెలియపరుస్తున్నాం. రానున్న ఎన్నికలకి సంబంధించి కూడా మహిళల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మహిళలకంతే చంద్రబాబు నాయుడు గారు ఉంటే మహిళలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి మహిళలందరూ పెద్ద